అందరికీ నమస్కారం. మన గుండె ఆరోగ్యం అదంతా మనం తీసుకునే ఫుడ్ మీద చాలా వరకు డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే కొన్ని సింపుల్ ఫుడ్ హ్యాబిట్స్తో హార్ట్ డిసీజెస్ రిస్క్ను బాగా తగ్గించుకోవచ్చట. మరి మన గుండెను స్ట్రాంగ్గా హెల్దీగా ఉంచే ఆ ఫుడ్స్ ఏంటో ఈరోజు వివరంగా చూసేద్దాం. ఇది మనందరి మైండ్లో ఉండే కామన్ క్వశ్చన్ కదా. దీనికి సమాధానం ఎక్కడో లేదు, మన కిచెన్లోనే ఉంది. మంచి ఫుడ్తో మన గుండెను జాగ్రత్తగా ఎలా చూసుకోవాలో ఇక్కడ్నించి తెలుసుకుందాం. సరే, ఫస్ట్ ఆహారానికి మన గుండె ఆరోగ్యానికి అసలు సంబంధమేంటో అర్థం చేసుకుందాం. ఇది చాలా సింపుల్ అండి. మనం తినే ప్రతి ముద్ద మన గుండె మీద దాని ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకే ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే మంచి ఆహారం ఒక షీల్డ్లా పనిచేసి గుండె జబ్బుల ప్రమాదాన్ని మన దగ్గరికి రాకుండా చూస్తుందన్నమాట. మరి ఇంత మంచి ఆరోగ్యానికి ఫౌండేషన్ ఏంటి? అదే ప్లాంట్ బేస్డ్ పవర్. అంటే ఏంటంటే కూరగాయలు, పండ్లు, ధాన్యాలు వీటితోనే మొదలుపెట్టాలి. మన హార్ట్ని కాపాడే ఫుడ్ జర్నీలో ఇది మన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఇక మన గుండెకు మంచి చేసే ఫుడ్స్ లిస్ట్లో టాప్ ప్లేస్ ఎప్పుడూ ఆకుకూరలు, కూరగాయలదే. పాలకూర, తోటకూర, బ్రోకోలీ, క్యారెట్ లాంటివి మన ప్లేట్లో ఖచ్చితంగా ఉండాలి. అసలు ఇవి ఎందుకంత ఇంపార్టెంట్? కారణం ఇదే. వీటిలో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్లడ్ ప్రెషర్ను కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. ఫైనల్గా గుండె పనితీరును మెరుగుపరిచి దానికి మంచి బలాన్ని ఇస్తాయి. ఆకుకూరల తరువాత అంతే ఇంపార్టెంట్ అయినవే ఫ్రెష్ ఫ్రూట్స్. యాపిల్స్, ఆరెంజెస్, టొమాటోల లాంటివి మన గుండెకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్కు ఒక మంచి సోర్స్ అన్నమాట. ముఖ్యంగా మనం బెర్రీస్ గురించి మాట్లాడుకోవాలి. స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్లో యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన హార్ట్ సెల్స్ను డ్యామేజ్ నుంచి కాపాడటంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ప్లాంట్ బేస్డ్ ఫుడ్లో ఇంకో ముఖ్యమైన భాగమేంటంటే తృణధాన్యాలు. అంటే ఓట్స్, బార్లీ, బ్రౌన్ రైస్ లాంటివి మన డైలీ డైట్లో తప్పకుండా ఉండాలి. వీటి వల్ల కలిగే బెనిఫిట్ చాలా ముఖ్యం. తృణధాన్యాల్లో ఉండే ఫైబర్ బ్లడ్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి డైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది. కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటే గుండె జబ్బుల రిస్క్ కూడా తగ్గినట్టే కదా. ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో మనం లాస్ట్గా చూడాల్సింది నట్స్ అండ్ సీడ్స్. బాదాం, వాల్నట్స్, చియా సీడ్స్, అవిసె గింజలు ఇవన్నీ హెల్దీ ఫ్యాట్స్కు చాలా మంచి సోర్స్. వీటిలో ఎక్కువగా ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మన గుండె కండరాలను స్ట్రాంగ్గా చేస్తాయి. అంతేకాదు బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ను కూడా ఇంప్రూవ్ చేస్తాయి. దీనివల్ల మనం ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాం. ఓకే, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ మన గుండె ఆరోగ్యానికి ఫౌండేషన్ అని చూశాం. కానీ కంప్లీట్ హెల్త్ కోసం హెల్దీ ప్రోటీన్స్ను కూడా తెలివిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన హార్ట్కు మంచి చేసే ప్రోటీన్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ప్రోటీన్ ఆప్షన్స్లో ఫిష్ చాలా పవర్ఫుల్ చాయిస్. ముఖ్యంగా సాల్మన్, ట్యూనా లాంటి చేపల్లో మన గుండెకు చాలా మంచి చేసే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా దొరుకుతాయి. ఈ హెల్దీ ఫ్యాట్స్ బ్లడ్ వెసల్స్ను హెల్దీగా ఉంచి హార్ట్ అటాక్ రిస్క్ను తగ్గించడంలో సాయపడతాయి. అందుకే నిపుణులు వారానికి కనీసం 1-2 సార్లైనా చేపలు తినమని సజెస్ట్ చేస్తారు. చికెన్ విషయానికొస్తే తినడం కన్నా దాన్ని ఎలా వండుతున్నామనేది చాలా ముఖ్యం. స్కిన్ తీసేయాలి, డీప్ ఫ్రై అస్సలు వద్దు. దానికి బదులుగా గ్రిల్ చేస్తేనో లేదా బాయిల్ చేస్తేనో ఆ అనవసరమైన ఫ్యాట్ అంతా పోయి మంచి ప్యూర్ ప్రోటీన్ మనకు దొరుకుతుంది. మన డైట్లో చేర్చుకోగల మరో మంచి ఆప్షన్ లో ఫ్యాట్ మిల్క్ ఇంకా పెరుగు. ఇవి కూడా మన గుండె ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తాయి. వీటిలో ఉండే కాల్షియం మన బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచటమే కాదు, ఇండైరెక్ట్గా గుండె ఆరోగ్యానికి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఒకే దెబ్బకు 2 లాభాలన్నమాట. మంచి ఫుడ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవడం ఒక ఎత్తైతే వాటిని సరైన పద్ధతిలో తీసుకోవడం ఇంకో ఎత్తు. ఇప్పుడు మన హార్ట్ హెల్త్ కోసం తప్పకుండా ఫాలో అవ్వాల్సిన 2 సింపుల్ రూల్స్ గురించి తెలుసుకుందాం. ఈ చిన్న మార్పులే పెద్ద రిజల్ట్స్ని ఇస్తాయి. మొదటి రూల్, సాల్ట్ వాడకం తగ్గించడం. ఉప్పులో ఉండే సోడియం బీపీని పెంచుతుంది. అది మన గుండెకు మంచిది కాదు. దానికి బదులుగా మసాలా దినుసులు, హెర్బ్స్ వాడితే టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. రెండో రూల్, ప్రాసెస్డ్ ఫుడ్స్కు దూరంగా ఉండటం. ప్యాక్ చేసిన రెడీమేడ్ ఫుడ్స్లో సాల్ట్, షుగర్, అన్హెల్దీ ఫ్యాట్స్ తెలియకుండానే దాగి ఉంటాయి. వీటికి బదులుగా ఎప్పుడూ ఫ్రెష్గా, న్యాచురల్గా దొరికే ఆహారాన్ని ఎంచుకోవడమే బెస్ట్.
ఇప్పటిదాకా మనం ఫుడ్ గురించి చాలా మాట్లాడుకుందాం, కానీ కంప్లీట్ హార్ట్ హెల్త్ కేవలం మన ప్లేట్లోని ఫుడ్తోనే రాదు. ఈ ఈక్వేషన్లో ఇంకో ముఖ్యమైన పార్టుంది, అదే ఎక్సర్సైజ్. ఇదిగోండి, ఇదే అసలైన ఫార్ములా. నిజమైన సంపూర్ణ గుండె ఆరోగ్యమనేది మంచి ఫుడ్ హ్యాబిట్స్ ప్లస్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఈ రెండిటి కాంబినేషన్తోనే సాధ్యం. ఒకటి లేకుండా ఇంకొకటి ఇన్కంప్లీట్ అనమాట. సరే, ఈ టాపిక్ ముగింపుకొచ్చేశాం. అయితే వెళ్లే ముందు ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటుంది. ఇవన్నీ విన్నాం కదా, మరి మన గుండె ఆరోగ్యం కోసం ఇవాళే మొదలుపెట్టగల మొదటి చిన్న మార్పేంటి? ఆ ఒక్క చిన్న స్టెప్తోనే పెద్ద హెల్తీ జర్నీ స్టార్ట్ అవుతుంది.